రైతన్నకు నమ్మకం నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం మా అందరి చెగువీరావు మా అందరి ఆజాదుడవు మమ్ము మార్చే అంబేద్కరుడవు కష్టాల ముందుంటావు కన్నీళ్లను తుడిచేస్తావు ఏ స్వార్థం తెలియని వాడవు జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తా దయచేసి అందరూ కూర్చోవాలి. విఐపి గారు వచ్చున్నారు, క్లాస్ రూమ్లో ఉన్నారు. ఒక్క 5 నిమిషాల లోపలే మన దగ్గరకు వస్తారు. దయచేసి కూర్చోవాలి ప్లీజ్. ఎందుకు నిలబడ్డారు? మీకు అలాగ కనపట్టలేదా? మీ ఎదురుకే వస్తారు విఐపి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఎవరు కూడా నిలబడద్దు దయచేసి. మన ముఖ్య అతిథి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన కోసమే వచ్చారు, మన దగ్గరికే వస్తారు. దాదాపుగా 2 గంటలు నిర్విరామంగా మనతో గడుపుతారు. దయచేసి సభ యొక్క మర్యాదని కాపాడుతూ అందరూ కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. వేదిక అమ్మా యూనిఫామ్ లో ఉన్న చిన్న ఆ విద్యార్థులు కుర్చీలు ఎక్కుతారు, మీడియా యూనిఫామ్ లో ఉండి దయచేసి కూర్చోవాలని చెప్తున్నాం. దయచేసి ఆ రో ఇన్ఛార్జెస్ కూడా చర్య తీసుకోగలరు. అందరూ ముఖ్య అతిథి విచ్చేసినప్పుడు మనం కూర్చోకుండా లేచి నిల్చోంటే అది సభా మర్యాదకి భంగం కలుగుతుంది. సో దయచేసి అందరూ మీ కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలి. వేదిక వైపు తిరిగి నిశ్శబ్దంగా. పిల్లల భవితకు బాట వేసే వేళ ఇది, తల్లిదండ్రులు గురువుల కల ఇది, విద్యార్థి అభివృద్ధి మా లక్ష్యం కదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందేశం ఇదే కదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక ఉత్సవం, మన పిల్లల విజ్ఞాన ప్రస్థానానికి పునాది వంటిది. మనసులు మిళితమై ముందుకు సాగుదాం, సహవాసం అభ్యాసం బంధం వెలిగిద్దా. దయచేసి విద్యార్థులు ఎవరు కూడా కుర్చీలు ఎక్కరాదమ్మా. ఆడపిల్ల అక్కడ నిల్చొని కుర్చీలు ఎక్కవద్దు, మన కోసమే వస్తున్నారు. దయచేసి కూర్చోగలరమ్మా.
దయచేసి అందరూ కూర్చోవాలి. విఐపి గారు సభాస్థలికి వస్తున్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి. పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలి. కుర్చీలు అలా తీసిదే బాబు. లైట్స్ ఆన్ చేయండి ఒకసారి సార్, లైట్స్.